హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. చాలామంది నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే మన జర్నీ వచ్చి సింగారామచంద్ర నుంచి వైరాం వరకుని డీప్ ఫారెస్ట్లో జర్నీ ఉంటుంది. జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు అయితే భూపతిపాలెం గురుకుల పాఠశాలకు వెళ్ళే రోడ్డు, సూదికొండ అటవీ ప్రాంతం. ఈ రోడ్డు చూస్తున్నారు కదా, చాలా థిక్గా ఉంది. కానీ మన వాళ్ళు చేసి మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఫైర్ అంటించడం జరిగింది. ఆ చెట్లన్నీ కూడా ఎలా మాడిపోయినాయి చూడండి. ఈ వేసవకాలం మాత్రం ఫారెస్ట్ని నాశనం చేయద్దు ఎవరు కూడా, కొంచెం సేవ్ చేయడానికి ట్రై చేయండి. మనకి వైరాంవరం వెళ్ళడానికి అయితే మనకి 2 రోడ్లు ఉంటాయి. ఇలాగా ఏలేశ్వరం, జడ్డంగి అన్నవారం, అడ్డతీగల. ఇది కాకుండా నేను ఎన్నుకున్న రోడ్డు అయితే సింగారామచంద్ర నుంచి లోపలికి సూదికొండ నుంచి ముల్లేరు మల్లవరం, గంగవరం, అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది. మనకి ఇది రంపచోడవరం టు అరకు వ్యాలీ ఎక్స్ప్రెస్ వే. ఈ రోడ్డు అయితే చాలా బాగుంటుంది. అందుకే ఈ రోడ్డుకి మేము జర్నీ చేయడం జరుగుతుంది. టోటల్ జర్నీ అయితే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అంటే అందరూ కూడా మారేడుమిల్లి, రంపచోడవరం రోడ్డు జర్నీ చేస్తుంటారు. కానీ ఈ రోడ్డు జర్నీ చాలా తక్కువ. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆ రోడ్డు వచ్చేటప్పటికి ఘాటీ రోడ్డు జర్నీ ఉంటుంది, కొంచెం తక్కువ. కానీ ఈ రోడ్లో ఏంటంటే ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది. రోడ్లో అసలు మలుపులు ఉండదు. ఎక్స్ప్రెస్ హైవేలో అయితే రోడ్డు అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు కొంచెం చూస్తారు. కాకపోతే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. జర్నీ థ్రిల్లింగ్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి వైరాంవరం వెళ్ళిన తర్వాత మనకి ఏలేశ్వరం నది ఉంది కదా, ఆ నదికి సంబంధించి ఒక వాగు ఉంటుంది. ఆ వాగు దగ్గర అయితే సీనరీ చాలా బాగుంటుంది. లాస్ట్లో అది కూడా చూపిస్తాను మీకు. ప్రజెంట్ మీరు చూస్తున్నది అయితే రంపచోడవరం కొయ్యేరు ఎక్స్ప్రెస్ హైవే. ఇదే విజయనగరం వరకు వయో అరకు నుంచి టచ్ చేసుకుని నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు అయితే మాత్రం చాలా బాగుంటుంది. రంపచోడవరం టు కొయ్యేరు 70 కిలోమీటర్లు, 570 కోట్లు. ఇది నేషనల్ హైవే 516E అనుసంధానించారు. ఈ రోడ్డు అయితే చూస్తున్నారు కదా, డీప్ ఫారెస్ట్లోంచి వెళ్తుంది. రోడ్డు అయితే చాలా స్ట్రాంగ్గా నిర్మించారు. ఒక థ్రిల్ ఫీల్ అవుతారు అన్నమాట. మెయిన్ ఏంటంటే మనం ఈ జర్నీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోడ్డు గురించే. ఈ కొంచెం దూరం ఎక్కువైనా కూడా ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాం ప్రజెంట్. ఈ రోడ్డు కనుక కంప్లీట్ అయినట్లయితే మనకి ప్రకృతి సందర్శకులు, ట్రావెలర్స్ ఎక్కువ పెరుగుతారు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే లంబసం కానీ అరకు కానీ ట్రావెల్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎక్స్ప్లోర్ చేయడానికి ఏంటంటే మంచి రోడ్డు అన్నమాట. అందుకే ఈ రోడ్డుని ప్రత్యేకంగా నిర్మించడం జరుగుతుంది. జర్నీలో కొన్ని ముఖ్యమైన ఊళ్ళ పేర్లు చెప్తాను మీకు. అంటే సింగారామచంద్ర దాటిన తర్వాత ఏపీఆర్జేసీ స్కూల్ భూపతిపాలెం వస్తుంది. తర్వాత మల్లవరం, మొల్లేరు మల్లవరం, శివపట్నం, మొల్లేరు, వేములోవ, పెడతమామిడి, పదగార్లపాడు, చిన్నగార్లపాడు, దూరమామిడి, గంగవరం, ఎల్లాపురం, మోహనపురం, జాడేరు బ్రిడ్జు, చాపరాతిపాలెం, ఎర్రవరం, వగలమడుగు, తొంగమడుగు, డి రామవరం సెంటర్. అక్కడి నుంచి మళ్ళా దేవరమడుగుల, రాయపల్లి, చిన్నవడిసికోట, వేడూరి నగరం,
మాడుగులగా కంతలబండ. ఈ కంతలబండ నుంచి మళ్ళీ మనం పూతుకుంట వాటర్ ఫాల్స్ వెళ్ళొచ్చు. చింతకర్రపాలెం, పనసపాలెం, తర్వాత వచ్చి యార్లగడ్డ, వైరామవరం. Saturday. మనం వెళ్ళి వైరామవరం గురించి చెప్పాలంటే ఇది ప్రజెంట్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. ఒకప్పుడైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పుడు మనకు కనిపించేదే కదా ఇదే సెంటర్. ఇక్కడ ఏపీఆర్జేసీ మోడల్ స్కూల్, ఏకలవ్య మోడల్ స్కూల్ అండ్ కాలేజ్ ఉంది వైరామవరం. ఈ స్కూల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఎడ్యుకేషన్కి చక్కటి చదువుకునే ప్లేస్ అనేది చెప్పవచ్చు అన్నమాట. ఇప్పుడైతే మనం వైరామవరంకి దగ్గరకు ఉన్నాము. ఈ వైరామవరం వచ్చి మండలం 137 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో 12 నిర్జన గ్రామాలు ఉన్నాయి. అంటే జనాభా లేని గ్రామాలు కూడా 12 గ్రామాలు ఉన్నాయన్నమాట. అదే మనం వైరామవరం విలేజ్ చూసుకున్నట్లయితే 305 కుటుంబాలు ఉన్నాయి. 1025 మంది మాత్రం ఉన్నారు జనాభా. ఈ వచ్చేటప్పటికి విలేజ్ చిన్నదైనా కూడా ఈ మనకి బార్డర్కి వచ్చేటప్పటికి వైరామవరం ఒక్కటే. ఇక్కడ వైరామవరం వరకు బస్సు సౌకర్యం ఉంటుంది. అక్కడి నుంచి తర్వాత ఏముండదు. ఇది ముందుగా చెప్పినట్లుగా ఈ మండలానికి బార్డర్ వచ్చేటప్పటికి ఒక పక్క ఛత్తీస్గఢ్, ఒక పక్క ఒరిస్సా కూడా ఈ మండలానికి బార్డర్ ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. చాలా కూల్ ప్లేసు. ఊరు చిన్నగా ఉన్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. ప్రజెంట్ అవి చూస్తున్నారు కదా, ఊరికి మనం వెళ్తుంటే అటుపక్క ఇటుపక్క చింత చెట్లతోటి చాలా చక్కగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఒకే చోట ఉంటుందట. స్కూలు, మండల ఆఫీసు, బ్యాంకులు, పోలీస్ స్టేషను ఇవన్నీ కూడా ఒకే చోట ఉంటాయన్నమాట. ఇవంతా గట్టిగా తిరిగితే 3 వీధులు ఉన్నాయి. ఊరు చాలా చిన్నదని చెప్పాను కదా. మనకు వైరామవరంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే సరౌండింగ్ మెయిన్ గుర్రమంద అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అదొకటి. పుతుకుంట వాటర్ ఫాల్స్, ఈ 2 కూడా వీడియో చేశాను. ఇది కాకుండా చౌటి దెబ్బలని పుష్ప షూటింగ్ స్పాట్ ఉంటుంది, అవి కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే మనం ఏలూరు నది పరివాహక ప్రాంతం దగ్గర ఉన్నాము. ఈ ఏలూరు నది పరివాహక ప్రాంతమే మనకి పుతుకుంట వాటర్ ఫాల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చి వాటరే ఇక్కడ ఉంటుంది, రోడ్ సైడ్ ఉంటుంది. ఇదైతే మాత్రం చాలా చక్కగా ఉంటుంది. వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది.
ఇక్కడ చూడండి ఆ బ్రిడ్జికి సంబంధించిన దృశ్యాలు. మీకు ముందుగా చెప్పినట్లుగా గుర్రమంద లేదా పూతిగుంట వాటర్ ఫాల్స్ ఈ 2 వీడియోలు కూడా నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. తప్పనిసరిగా ఎవరైనా చూడని వాళ్ళు. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్.